గైజ్ మన ట్రిప్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నాకు 4:30 బస్సు ఉంటే ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. నేను ఇప్పుడు ప్యాక్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఇప్పుడే చిన్న టీ షర్ట్స్ అవన్నీ కొనుక్కొని వచ్చి షాపింగ్కి వెళ్ళి స్నాక్స్ అవన్నీ కూడా తీసుకొని ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేశాను. సో కొంచెం లగేజ్ హెవీ అనిపిస్తుంది. మరి ఏం సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. ఇలాగా ఇవేమన్నా నా ఇప్పుడు తీసుకున్న టీ షర్ట్స్, ఇవి నా పాత టీ షర్ట్స్. ఇవి నార్మల్ క్యాజువల్ షర్ట్స్, ఇవన్నీ పార్టీ వేర్ టైప్లో. ఏమన్నా క్యాసినో కానీ అటు వెళ్తే ఇవి వేసుకుందామని, నార్మల్ టైంలో ఇవి వేసుకుందామని. సో ఇవి జీన్స్, ఇంకొకటి ఇవి బాక్సర్స్ ఇప్పుడే తెచ్చుకున్నా ఇవన్నీ. ఇవేమన్నా స్వెట్ షర్ట్స్, హుడీస్. సో అవన్నీ పెట్టుకుందాం అనుకున్నా కానీ ఒకవేళ స్టోరేజ్ లగేజ్ సరిపోతే దాంట్లో పెట్టుకుంటాను. సో ఇవన్నీ నేను తెచ్చుకున్నా. మరి ఇవైతే తీసుకొని వచ్చాను. మరి ఇంకేమేమి తీసుకొస్తున్నారో తెలీదు ఐటమ్స్. సో ఇప్పుడైతే ఇవ్వకుందాము. ఆల్మోస్ట్ నాకు అంతే 1 అవర్ కూడా లేదు. రతన్కి ఇంకొక 15-20 మినిట్స్లో రతన్ బస్ ఎక్కేస్తాడు అక్కడ పికప్ వ్యాన్, రతన్ పికప్ లొకేషన్లో. నాకు 4:40కి ఉంది. సో ప్యాక్ చేసుకుందాం. I've been in and out my mind since I hit your phone. I've been counting up the times that I did you wrong. I just want you by my side when I get real gone. Feel it's been a little while since we got along. Yeah, we've been playing stupid games, the situation rotates. And they say communication, safe relations, okay. Medicated how I'm patient, wasting time ain't the way. Cause I can see it on your face. I've been tossing, turning, staying up all night long. I've been calling, yearning, wondering what I did wrong. I could tell by your eyes you got something to hide. So open your mind up, let me inside, and let's make it right. Tell me baby, what's the problem? Cause I keep trying to figure it out. Oh no, oh no. Tell me baby, what's the problem? I'm only picking up what you're putting down. You'll be tripping, I don't know what about. So what's the problem right now? Okay, now hold up. Let me get something right off my chest. మన ప్యాకింగ్ అయితే అయిపోయింది. అన్నీ ప్యాక్ అయితే చేసేసుకున్నాను. సో అన్నీ ఫిల్ చేసేసుకొని బ్యాగ్ అయితే కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. ఇటు సైడ్ షర్ట్స్, టీ షర్ట్స్, జీన్స్ ఉన్నాయి. ఇటు ఏమన్నా నా షార్ట్స్ కానీ ఇవన్నీ అండర్వేర్స్ కానీ ఇన్నర్స్ అన్నీ ఇటు పాలిథిన్ బ్యాగ్స్ ఇవన్నీ ఇటు సైడ్ పెట్టుకున్నాను. ఈ పాలిథిన్ బ్యాగ్స్ ఎందుకంటే లైక్ ఏమంటారు, వాడేసిన క్లోత్స్ అన్నీ దీంట్లో పెట్టేసుకుందామని చెప్పేసి ఈ పాలిథిన్ బ్యాగ్స్ తీసి పెట్టుకున్నాను. సో అంతే. ఇవి ఇంకా ఫైనల్గా లాక్ చేసేసుకొని వెళ్ళిపోవడమే. ఇదేమన్నా చూస్తూ ఉంది ఇందాక నుంచి. సింబా దా, ఎటు వెళ్తున్నావు? వస్తావా నాతోటి? వస్తావా? వస్తావా? అది ఇప్పుడు దాకా పడుకొని లేచింది, అందుకే నిద్రమబ్బులో ఉంది. ట్రిప్కి వస్తావంటే వస్తా అంటుంది. మరి వస్తావా ట్రిప్కి? కూర్చో, సిట్. హైఫై పెట్, హైఫై. సో ఇది సింబా, మా ఫ్యామిలీ మెంబర్ లాగా. దీనికి ఇప్పుడు 4 years, December 3rd వస్తే 4 years దీనికి. ఇప్పుడు మాతోనే ఉంటుంది. మా ఫ్యామిలీలో ఇంపార్టెంట్ మెంబర్ అది. సో దాన్ని ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉంటుంది మాతోనే. సో మనమైతే ప్యాకింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడైతే ఇవి ప్యాక్ చేసేసుకొని సైడ్కి పెట్టేసుకోవడమే, లాక్ చేసి అవి ఏమంటారు సపరేట్ బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళాలి. నేనైతే దీంట్లో పెట్టుకుందాం అనుకుంటా కానీ దీంట్లో పట్టవు. సో వేరే బ్యాగ్ ఏమైనా చూసుకోవాలి. మూవ్ ఆన్ అవుతుంటే ఛానల్లో రెగ్యులర్గా ఉంటే వాడి వీడియోస్ కూడా వస్తుంటాయి. సో దానికోసం స్టే ట్యూన్. టిల్ దెన్ ఇప్పుడు మనం ప్యాక్ చేసుకొని అయితే రెడీగా ఉందాము. ఫోన్ చేద్దాం, కాల్ చేసి కనుక్కుందాం ఎక్కడి దాకా వచ్చారో. సో గైజ్ మనదైతే ప్యాకింగ్ అయితే అయిపోయింది. కంప్లీట్గా అన్నీ ప్యాక్ చేసేసుకున్నాను. ఫుడ్ ఐటమ్స్ కానీ, స్నాక్స్ కానీ, బట్టలు కానీ అన్నీ ప్యాక్ అయిపోయినాయి. ఇదేమన్నా నా లగేజ్ బ్యాగ్, ఇదేమన్నా నార్మల్ ట్రావెలింగ్ బ్యాగ్ లాగా. ఏమన్నా ఏమన్నా చిన్న వస్తువులు అక్కడ తీసుకుంటే ట్రావెల్ చేసేటప్పుడు క్యారీ చేయడానికి. ఇదేమన్నా కంప్లీట్గా లగేజ్ పెట్టుకున్నాను. VIP టు ఏమంటారు దీన్ని, సంథింగ్ ఏదో అంటారు, గుర్తులేదు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఏమంటారో. వాళ్ళకి కూడా కాల్ చేసి మరి ఎక్కడి దాకా వచ్చారో కనుక్కొని మిగతా ఏమన్నా ఉంటే ప్యాక్ చేసేసుకున్నాం. రతన్ ఇప్పుడే ఫోన్ చేశాడు. ఆల్రెడీ పికప్ లొకేషన్కి వచ్చేసాడంట. 4:30 కానీ అట్లా 4:15 to 4:30 మధ్యలో
బస్సు వస్తుంది అన్నాడు పికప్ చేసుకోవడానికి కుకట్పల్లిలో. అంటే నాకు వచ్చేటప్పటికి 5:10, 5:15 అవ్వచ్చు. సో అన్నీ ప్యాక్ అయిపోయినాయి. నా చిన్న చిన్న బ్లాగింగ్ అవన్నీ ఏమంటారు ఐటమ్స్ అన్నీ బ్లాగింగ్ కోసం పనికొచ్చేటి ఐటమ్స్ అవన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను. బ్లాగింగ్ యాక్సెసరీస్ ఇదేమన్నా హెల్మెట్ మౌంట్ హోల్డర్, ఇదేమన్నా సెల్ఫీ స్టిక్ టైప్లో విత్ మొబైల్ హోల్డర్ మౌంట్. ఈ గాగుల్స్ కొంచెం టెన్షన్లో మాట సరిగ్గా రావట్లేదు, సో ఏమనుకోకండి. సో నేను బస్ ఎక్కాక వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. కొంచెం ఏం తినలేదు, పొద్దున్న నుంచి ఏం తినలేదు. తినేసి మొబైల్ కూడా ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ పెట్టుకొని సో విల్ కంటిన్యూ. గైస్ మన బస్ అయితే వచ్చేసింది, వెళ్తున్నాము. అక్కడ ఆగుంది, నేను లేట్ చేశాను ఒక 5 minutes. సార్ అతను ఆల్రెడీ కూర్చున్నాడు, ఆపమని చెప్పాడు. నేను బ్రష్ కూడా కొనుక్కోలేదు. సరే నిఖిల్ వాళ్ళని తీసుకోమని చెప్తాను. బస్ అక్కడ పికప్ బస్ అక్కడ వెయిట్ చేస్తుంది. ఒక 5 minutes 10 minutes అయిందంటే వచ్చి మరి. సో వెళ్ళి అక్కడ ఎక్కి సో మరి మెయిన్ బస్ ఎక్కడ ఉంటుందో నాకే తెలీదు, చూడాలి. మొత్తం గోవా వైబ్స్ అన్ని ఎక్కడేసుకొని వచ్చాడు బ్రో. పికప్ బస్ వచ్చింది, పికప్ బస్. అరే 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 వాళ్ళ ఫోన్ చేసి బ్రష్ చేసుకోమనరా, నేను బ్రష్ మర్చిపోయినా. కుదిరితే నేను బ్రష్ మర్చిపోయి వచ్చాను. వాళ్ళని నిఖిల్ వాళ్ళని బ్రష్ చేసుకోవాలి. ఇప్పుడే పికప్ బస్ మొత్తం ఫిల్ అయిపోయింది ఆల్మోస్ట్. మరి ఏ టైం ఉంటుందో. వాళ్ళు చందనగర్లో ఆల్రెడీ వెయిటింగ్ ఉన్నారంట, లైవ్ లొకేషన్ షేర్ చేసాము. ఇక్కడ ఉన్నందరు వాళ్ళు నాదే పెద్ద బ్యాగ్ ఉన్నట్టుంది. అతను కూడా ట్రావెల్ బ్యాగ్ తెచ్చుకున్నాడు. ఎక్కడున్నారు? ఇటు నుంచి వచ్చారా మీరు? ఏడువాడేడి దా వెళ్తావా? దిస్ షేట్ బ్రో దా ఆస్తిరా. ఏం నిఖిల్ బ్రో ఇక్కడ ఎంతసేపు పట్టింది? అరే అవును, బ్రష్ తీసుకున్నారా? తీసుకోలేదా? గోవా జారే అనరా ఒకసారి. గోవా జారా మళ్ళను హమ్ గోవా జారే అనరా. వాడిని మిలుమా. అరే వాడిని మిలురా. పెద్ద పులి. ఇంకా దీని తర్వాత ఎన్ని స్టాప్స్ ఉన్నాయి? ఆల్మోస్ట్ ఒక 2 stops ఉన్నట్టున్నాయి దీని తర్వాత. కండక్టర్ సో మన పికప్ లొకేషన్కి ఇంకొక 1/2 hour పట్టింది. సో అక్కడికి వెళ్ళి మన మెయిన్ బస్ ఎక్కి అక్కడ నుంచి కంటిన్యూ అవుదాం. మేము లాస్ట్ సీట్స్ బుక్ చేసుకున్నాము. చెప్పురా, ఏం చెప్పాలనుకుంటున్నాము? మేమైతే పటాన్చెరు బయట పికప్ బస్ దిగేసి మెయిన్ బస్ ఎక్కుతున్నాము. సో మన బ్రోస్ అందరూ. రతన్ బ్రో హాయ్ చెప్పావా? అరే ఎవరు చెప్తలేరు ఎందుకురా? అరే 6 ఉందిరా బస్సు. బస్ ఫ్లై వైజ్ పెడతా. అరే చాలా పెద్ద ఉందిరా బస్సు. ఫ్రాంక్గా చెప్తున్నా, బస్ మాత్రం చాలా పెద్ద ఉంది. మనది ఎక్కడ తెలుసా? లాస్ట్ సీట్ మంది. లాస్ట్ సీట్. మన బ్యాగ్స్ అక్కడ పెట్టేసి అరే టోకెన్ తీసుకోవడం మర్చిపోకండి. టోకెన్ ఇస్తారు, మన బ్యాగ్ మీద నెంబర్ రాసి టోకెన్ ఇస్తారు. నిజంగా రా, జోక్ కాదు. అరే నన్ను ఇస్తున్నారు, నువ్వేవురా? పద వస్తలే పద. చాలా మంది ఉన్నారులే అక్కడ. మన బ్యాగ్స్ కూడా దాని కిందకు నెట్టేసి టోకెన్ తీసుకోవాలి. బ్యాక్ ప్యాక్ ఒకటే నేను ఉంచుకుంటా, మిగతా అన్ని కింద ఇచ్చేస్తాను. చెప్తున్నాము బస్ మాత్రం క్రేజీ ఉందిరా కదా. సూపర్ క్లీన్ ఉంది. సో ఎక్కడన్నా టైం దొరికితే ఐ విల్ డూ అ ప్రాపర్ షూట్ ఆఫ్ దిస్ థింగ్. చలో, ఇది రతన్, నీది ప్రణీత్. లాస్ట్ మంది చూద్దాం పదా.
అతను ప్రణీత్ వాళ్ళ సీట్, నెక్స్ట్ నాది నిఖిల్ది. అరే ఎక్కుతున్నారా? చలో అరే అదా, ఎందుకు రా నవ్వుతున్నావు? అది పడిపోయింది అనుకో ఫోటో. అరే ఫోటోతో పని చేయదంట, టికెట్ టోకెన్స్ ఇచ్చారు, టోకెన్ ఉంది. సో ఐఎమ్ అప్సెట్ అబౌట్ వన్ థింగ్. ఇక్కడ టీవీ ఉంటుంది అన్నారు కానీ టీవీ లేదు. మెన్షన్ చేశాడా? టీవీ ఉంటుందని మెన్షన్ చేశాడు కానీ మరి టీవీ లేదు. అది అడుగుదాము కస్టమర్ కేర్లో, మెన్షన్ చేద్దాం. ఏందిరా ఏమంటున్నారా? సీరియలా? చోల్ కానీ ఇక్కడ బాగుందిరా, వ్యూ బాగుంది, కంఫర్ట్ కూడా బాగుంది. లాస్ట్ సీట్ ఎక్కడో ఆల్మోస్ట్ ఒక ఎంత 17 hours జర్నీ ఇక్కడ నుంచి గోవాకి. వీళ్ళందరూ కింద నా గురించి కమెంట్ చేసుకుంటున్నారు, ఏం చేసుకుంటున్నారు. కొంచెంసేపు అయిన తర్వాత నేను కూడా జాయిన్ అవుతా వాళ్ళ దాంట్లో. సో ప్రస్తుతానికి అయితే ఇదే. సో ఎక్కడన్నా ఆగినప్పుడు రెస్టారెంట్ దగ్గర సంథింగ్ ప్రాపర్ షూట్ అనేది చేసి కంప్లీట్గా డీటెయిల్ రివ్యూ అంటే లైక్ బస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బాగుంది, గుడ్, నీట్గా ఉన్నాయి. అన్నీ కూడా నీట్గానే మెయింటైన్ చేశారు. సో ఆన్ ద వే చూద్దాం. గోవా జారే సరేనా? స్టార్ట్ అయ్యి ఎంతసేపు అయింది మనకు? ఆల్మోస్ట్ ఒక 15-20 minutes అవుతుంది. నిఖిల్ ఇంకా ప్రణీత్ ఆల్రెడీ స్లీప్. నిద్ర వాళ్ళకి 2 days నుంచి నిద్ర లేదంట, పడుకొని పోయారు అప్పుడే. నేను రతన్ ఏమన్నా వీడియోస్ స్నాప్స్ రికార్డ్ చేస్తున్నాము, నేను రీల్స్ చూస్తున్నాడు. నాకు ఆల్మోస్ట్ ఒక 17 hours జర్నీ. మధ్యలో ఐ గెస్ 2 stops, మా నైట్ డిన్నర్కి ఇంకా మార్నింగ్ టిఫిన్ స్టాప్ ఉంది. మధ్యలో వాష్రూమ్ స్టాప్స్ ఉన్నట్టున్నాయి, తెలియదు మరి. సో మా ట్రిప్ అయితే ఇది. ఆల్మోస్ట్ రేపు 10:30-11 o'clock అలా వెళ్ళిపోతాము. 5:30 స్టార్ట్ అయ్యాం కాబట్టి. సో చూడాలి. ప్రస్తుతం ఇక్కడైతే నిద్ర ఏం రావట్లేదు ఇప్పుడు. ఇప్పుడే సన్సెట్ అవ్వింది, కొంచెం చీకటి పడుతుంది మెల్లమెల్లగా. ఒక 1/2 hourలో చీకటి పడిపోతుంది కంప్లీట్గా. సిటీ ఇంకా దాటలేదు, సిటీ సంగారెడ్డి దాటేస్తే సో అప్పటి నుంచి ఇంకా ఫ్రీ ఉండిద్ది కంప్లీట్గా ముంబై హైవే. సో స్టే ట్యూన్డ్. ఈ బ్లాగ్ ఐ గెస్ ఇంట్రెస్టింగ్ ఉంటుందా బ్రో? ఎంత ఉంటుంది? చాలా ఉంటుందా? సరే పార్లేజీ బిర్యానీ చేస్తున్నారు. ఎటు వెళ్తుందిరా ఈ లోకం? టైం ఎంత? టైం 7 అయింది. ఫస్ట్ స్టాప్ 10 minutes టీ బ్రేకా? 10 minutes టీ బ్రేక్ అంట. వెళ్ళి వాటర్ బాటిల్స్ ఇంకేమైనా తెచ్చుకొని వాష్రూమ్కి వెళ్ళేసి ఒక 10 minutes అవుతుందంట బస్. అరే వానికి చెప్పాలి ఏసీ రావట్లేదని చెప్పేసి. చల్లగా రావట్లేదు ఏమో మరి. అక్కడే పడుకుంటారు రాత్రి. 1.5 hour తర్వాత ఫస్ట్ స్టాప్. వాటర్ బాటిల్స్ వాష్రూమ్స్ కోసం ఆపారు, చాయ్ కాఫీ తాగడానికి. మీరందరూ ఎటు వెళ్తున్నారో మరి. నిఖిల్ కాఫీ మరి తాగారంట. నేను కాఫీ తాగేసి కొంచెం నేచర్ కాల్స్ ఎంజాయ్ చేసి వెళ్దామని చెప్పేసి బస్ చుట్టూ ఒక వాక్ అరౌండ్ చేస్తున్నాము. చాలా లెంతీ ఉంది బస్ మాత్రము. అది పైన లాస్ట్ సీట్. ఇది ఏ లొకేషన్? అరే లొకేషన్ చూడరా ఒకసారి. మరి ఎక్కడ లొకేషన్? 1.5 hours 7 అవుతుంది టైము. స్టార్ట్ అయ్యి ఒక 1.5 hour అయింది, అందుకే ఆపారు.
ఇప్పుడే మళ్ళీ బస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక మూవీ చూస్తున్నాము. ఏ మూవీరా? స్మార్ట్ 10 అంట. మూవీ చూసుకుంటూ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి 10:30 to 11 మధ్యలో ఎక్కడ ఆపుతారంట డిన్నర్ కోసం. సో ఇంకా అప్పుడు డిన్నర్ చేసి మనం లైట్గా అప్పుడు దాకా మూవీ చూద్దామని స్టార్ట్ చేస్తున్నాము. లేదు పెట్టు. నిఖిల్ ప్రణీత్ ముందున్నారు, నేను రతన్ అనుకున్నాను అక్కడ. ఫస్ట్ ఒక 10 minutes ఇంకా పికప్ కూడా చేసుకుంటున్నారు. ఇంకా మళ్ళీ ప్యాసింజర్స్ కూడా ఆన్ బోర్డ్ అయ్యారు ఇప్పుడే వేరే స్టాప్లో. ఇంకా ఫిల్ అవుతుందో తెలియదు. ఇన్ ద మిడిల్ ఆఫ్ నోవేర్ ప్రణీత్ గారు పోయి బస్ ఆపిచ్చాడు, ఎందుకో తెలీదు. వీడేమన్నా వచ్చి కొట్లాడుతున్నాడు వీడితోటి, ఎందుకు కొట్లాడుతున్నాడో తెలీదు. టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇప్పుడు దాకా చీకటి ఉండి ఇప్పుడే కంప్లీట్గా లైక్ కొంచెం లైట్ వస్తుంది. మొత్తం మంచి ఫాగీ వెదర్. కొంచెం బయట అయితే సినారియోస్ బాగున్నాయి. ఒక నిమిషం చూపిస్తాను. మాది ఇంకొక 3 hours జర్నీ ఉన్నట్టుంది. 3 hours వెళ్ళిపోతాం మేము డెస్టినేషన్కి. మొత్తం వైబ్స్ అయితే స్టార్ట్ అయినాయి, గోవా వైబ్స్. మరి చూడాలి, ఇంకా ఘాట్ సెక్షన్ రాలేదు. ఘాట్ సెక్షన్ వచ్చిన తర్వాత వీడియో షూట్ చేస్తాను. ఏరియా చూడడానికి చాలా బాగుంది. సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ముందుకెళ్ళి ఘాట్ సెక్షన్, హెవీ ఘాట్ సెక్షన్ వచ్చిన తర్వాత ఆ ముందు నుంచి
వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. అలా హెవీ కర్వ్ వచ్చింది.